హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరు జంటగా నటించినటువంటి బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో మరి ఈ అంచనాలను పెద్ది అధిగమించిందా? అసలు సినిమా టాక్ ఎలా ఉంది? రివ్యూ విషయానికి వచ్చేసినట్లయితే ఎన్నో కోట్ల మంది ఉన్నటువంటి ఇండియాలో ఒలింపిక్స్కి ఎవరు వెళ్తారు అని అందరూ చూసుకున్నటువంటి సమయంలో స్పోర్ట్స్ అకాడమీకి చెందినటువంటి ఒక ఆఫీసర్ పెద్ది కథను వింటాడు. అసలు పెద్ది మల్టిపుల్ స్పోర్ట్స్లో అటు క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఇలా ఆయనకున్నటువంటి పెద్దికి ఉన్నటువంటి బలాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. మరి అసలు పెద్ది గురించి తను ఎలా తెలుసుకుంటాడు, పెద్ది తెలుసుకున్న తర్వాత అసలు తన గుర్తింపు కోసం ఏ విధంగా ఆయన పోరాడతాడు, అసలు తన గుర్తింపు కోసం ఎక్కడి వరకు అయినా ఎలా వెళ్తాడు, తన ఆటలో కనబరిచినటువంటి తీరేంటి, అసలు ఇవన్నీ కూడా స్క్రీన్ పైన మనం చూడాలి. ఇక క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నట్లయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇరగదీశాడని చెప్పవచ్చు. మన బుచ్చిబాబు మొత్తానికి ఏడిపించేశాడనే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే జాన్వీ కపూర్ గురించి చూసుకున్నట్లయితే అంతగా అంటే సినిమాలో అంత హీరోయిన్ క్యారెక్టర్ అంతగా లేదని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇక సినిమాలో యాక్టింగ్ లెవెల్స్ అటు కుస్తీ కానివ్వండి, ఇటు క్రికెట్ కానివ్వండి, బుచ్చిబాబు ఎక్కడా కూడా తడబడలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా సూపర్గా ఉంది. చూపించాల్సినటువంటి కథ ఎటు డైవర్ట్ చేయకుండా సూపర్గా చేశారని చెప్పుకోవచ్చు. ఇక అప్పల్ సూరి పాత్రలో జగపతి బాబు అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చు. మనం అందరికీ తెలిసిందే, అటు రంగస్థలంలో కూడా జగపతి బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో, కానీ ఇక్కడ అప్పల్ సూరి క్యారెక్టర్లో జగపతి బాబు పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాల్సిందే. ఇక రామ్ చరణ్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. అప్పటికే క్రికెట్ తర్వాత కుస్తీ వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మార్చుకున్నారు. ఇకపోతే సాంగ్స్ కూడా బాగున్నాయి. స్పెషల్ సాంగ్ మనం ఆల్రెడీ చూసాం, శృతి హాసన్ నటించినటువంటి ఆ మస్సా సాంగ్ కూడా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి బుచ్చిబాబు సానా ఏడిపించేశాడు. పెద్ది అనుకున్నది సాధించాడా లేదా అని చూడాలంటే బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. ఇకపోతే పెద్ది మూవీ మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చూసారో కామెంట్ చేసి తెలపండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.